అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి సర్కార్ సూపర్ 6 హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు మొదలుపెట్టింది. మార్చి 31 నాటికల్లా ఈకేవైసీ పూర్తి చేసి అంబేద్కర్ జయంతిలోపు రేషన్ కార్డులను అందించనుంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కసరత్తు మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 87% కార్డులకు ఈకేవైసీని పూర్తి చేసింది ప్రభుత్వం. ఇక మార్చి 31 నాటికి 100% కార్డులకు ఈకేవైసీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది అధ్యక్ష. ఈకేవైసీ ప్రాసెస్లో ఇప్పటి వరకు మనం 87% కంప్లీట్ చేసాం అధ్యక్ష. మన కార్డ్స్ అన్ని కూడా మార్చ్ చివరి నాటికి, అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఈకేవైసీ ప్రాసెస్ 31 మార్చ్ 2025కి పూర్తవ్వాలి అధ్యక్ష. 100% ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష. ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగర్వంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,00,000 రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు 4,26,44,000 మందికి రేషన్ కార్డులు పొందే అర్హత కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇక క్యూఆర్ కోడ్తో ఏప్రిల్ 14 నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ రోజే రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించిన గైడ్లైన్స్ ప్రకారం కొన్ని అర్హతలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది సర్కార్. అందులో ప్రధానంగా 8 అర్హతలు ఉండాలని చెప్పింది. నెలవారీ ఆదాయం ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు సంపాదించేవారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులని చెప్పింది. మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలని తెలిపింది. ఇక కరెంటు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని, 6 నెలల ప్రామాణికంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. శానిటేషన్, సఫాయి, మున్సిపల్ కార్మికులకు మినహా ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు ఉండదని ప్రకటించింది. కార్డులు ఉన్నవారికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి మున్సిపల్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్లు ఉంటే అర్హత ఉండదని చెప్పింది. ఇక రాష్ట్రంలో కొత్తగా అందించనున్న రేషన్ కార్డులకు కూటమి సర్కార్ పేరు మార్పు చేసింది. రేషన్ కార్డును రైస్ కార్డుగా మార్చి అందించబోతున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష. అందుకనే రేషన్ కార్డుని రైస్ కార్డుగా మనం టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను ఇందాక అన్నట్టు రాష్ట్రంలో ఈరోజు మనం 4,26,44,000 మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం 61% అధ్యక్ష. సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. దాని తర్వాత మార్చి 1 నుంచి కార్డులు ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 14 నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.